రైట్, మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. సో ఇరాన్కు అత్యున్నతమైనటువంటి సామాగ్రి ఏదైనా ఉందా అంటే, చాలా భద్రంగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందా అంటే పీకాక్స్ పర్వతం. సో దాన్ని అవసరమైతే బద్దలు కొడతామంటూ కూడా ట్రంప్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఇక 24 గంటల కింద మళ్ళీ అన్నారు, ఇప్పుడు మళ్ళీ అదే టార్గెట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఆ 20% ఏదైతే ట్యాక్స్ విధిస్తూ ఉన్నారో దాని నుంచి ట్రంప్ వెనక్కి తగ్గారు. బట్ ఇరాన్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గట్లేదు. సో ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు? 4th డే కూడా వైమానిక దాడులు జరిగాయి. శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మీరు అన్నది ట్రంప్ నిన్నటిదాకా ఏం మాట్లాడిండు? 20% సుంకాలు వసూలు చేస్తాం, అది కూడా దాని విలువను బట్టి అన్నాడు. అంటే $100 ఒక ముడి చమురు బ్యారెల్ ఉంది అనుకోండి, అంటే $20 $100 కదా, $20 వసూలు చేస్తా అంటారు కదా. అట్లా సుంకాలు పెంచి మొత్తం మీద మేము హర్మోజ్ జలసంధిలో వదిలిస్తాం. సరిగ్గా 24 గంటలు కాకముందే ఈ మాట మార్చి మళ్ళీ మేము వసూలు చేయడం లేదంటున్నాం కదా. ఇదే అంతే. ఇకాక్ పర్వతం దాడి చేస్తా అనేది తీరాలు పలకడం తప్ప ఇంకోటి ఏం లేదు. చాలా ఆకులు చెవాకులు పెడుతున్నాడు. నేను ఇరాన్ సమర్థిస్తలేదు. ఇరాన్ కూడా చాలా దుర్మార్గం చేస్తుంది. ఇరాన్ ఏంటంటే, నిండా మునిగిన వాడికి చల్లేదు కదా. సర్ జుకా నహీ సక్తే అని ఒక పాట ఉన్నది మనకు దేశభక్తి గీతంలో. నేను తల వంచను, ప్రాణం పోయినా సరే తల వంచను. సరిగ్గా అదే పాటిస్తుంది ఇరాన్. ప్రాణం పోయినా తల వంచను అంటుంది. వీడేమో మాట్లాడితే వంగి మాట్లాడు, అవసరమైతే తలలు తీసేస్తామంటూ హెచ్చరికలు కూడా ఇస్తోంది విత్ హిట్ లిస్ట్. కాళ్ళు పట్టుకుంటా అంటారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటే, ఇరాన్ ఎప్పుడు కూడా మేము యుద్ధానికి రెడీ అంటున్నాం. మీకు అవసరమైతే మేము శాంతికి రెడీ. మీరు మా మీద దాడి చేశారు, ఈ దాడికి కారణం మీరు, మొత్తం యుద్ధం మొదలుపెట్టింది మీరు, ముగించాల్సింది మీరే అని. మరి ఇరాన్ మొదటి నుంచి ఒకే పార్టీ మీద ఉన్నది. యుద్ధం మొదలుపెట్టింది ఎవరు? ఇజ్రాయెల్ తరఫున వచ్చి అమెరికా మొదలుపెట్టింది. ఇద్దరు కలిసి 44 మందిని అధినాయకుడితో అలీ ఖమైన్తో చంపేశారు. అక్కడి నుంచి కదా మీరు మొదలైంది. అప్పటి నుంచి ఇప్పుడు యుద్ధం మీరు మొదలు పెట్టింది కదా, నేను కదా, నేను దాడి చేయలేదు కదా, అఫెన్స్ మీరు చేసి మీరు ఆపాల్సింది మీరు కదా అని ఇరాన్ అంటుంది. ఆనాటి నుంచి ఈనాడు దాకా ఇరాన్ ఏమంటుందంటే, ఏ పరిశ్రమ తలంచేది లేదు, మేము ఎక్కడికి నిలబడతాం, మీరు కనుక అంగీకారానికి వస్తే ఒప్పందం కూడా చేసుకుందాం అంటుంది. వాళ్ళు ఒకటే మాట మీద ఎక్కడ కూడా పోలే. వీళ్ళేమో ట్రంప్ అవసరమైతే తలలు తీసేస్తాను, లేకపోతే తల కాడు పట్టుకుంటా అంటున్నాడు. రెండు అవుతున్నాయి కదా. ఇప్పుడు అప్పుడే మోడీ మంచోడు అవుతాడు, అప్పుడే శత్రువు అవుతాడు. అప్పుడే రష్యా మంచిదైతే పుతిన్ మంచోడు అవుతాడు, పుతిన్ శత్రువు అవుతాడు. ఎక్సెప్ట్ పాకిస్తాన్ సార్, ఎక్సెప్ట్ పాకిస్తాన్ పాకిస్తాన్ కూడా అనేవాడు, కానీ మధ్యవర్తిత్వం ఏమవుతుంది కదా అంటలేడు. యాక్చువల్ గా ఇంతకు ముందు అధ్యక్షుడు జో బైడెన్ ఏమన్నాడంటే, ప్రపంచంలో అత్యంత తీవ్రవాద దేశం అంటే పాకిస్తాన్ అని. పాకిస్తాన్ కూడా అంతే తీవ్రంగా జవాబు చెప్పింది. అవును కదా, నీవు నేర్పిన నీరజాక్ష, ఆఫ్ఘనిస్తాన్ కు వ్యతిరేకంగా మా దేశం నుంచే కదా నువ్వు తీవ్రవాదాన్ని ప్రోత్సహించింది అని ఆ పాకిస్తాన్ చెప్పి. అది తెలుసు కనుక మొండివాడు ఎప్పుడు ఇంకో మొండివాడితో పంచాయతీ పెట్టుకోండి. చూడండి మీరు, ఇప్పుడు ట్రంప్ మోడీ ఇంత ఉన్నా కూడా ఎందుకు కలిసి ఉంటున్నారు? అట్లాగే పాకిస్తాన్, ఇండియా, మన అమెరికా ఎందుకు కలిసి ఉంటుంది అంటే, ఇద్దరు ఒకే రకమైన ఆలోచన ధోరణితో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అదే ధోరణితో పోతారు అంటున్నాడు. అందుకని సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇక్కడ ఇప్పుడు పీకాక్ పర్వతాన్ని దాడి చేస్తా అనేది బట్టి బెదిరింపు మాత్రమే అంటున్నాడు. ట్రంప్ ఎప్పుడు తుల్పిళ్ల బాలం చూపెడుతుంటాడు. ట్రంప్ చూపెట్టేదంతా తుల్పిళ్ల బాలం. కానీ అదే ఇరాను చేసేది చెప్తున్నది. కానీ చెప్పడం ఎక్కువ, మాటలు ఎక్కువ, పని తక్కువనేమో అమెరికా ఉంది. పీకాక్స్ పర్వతం విషయానికి వస్తే, అంటే ఈ పీకాక్స్ పర్వతం అన్నది చాలా మందికి తెలియదు. కొంతమంది ఒక లేయర్ వరకే తెలుసు తప్ప, మేధావర్గానికే తప్ప. అంటే ఈవెన్ హర్మూజ్ జలసంధి విషయానికి వస్తే, పెట్రోల్ స్టాక్ కొరత వచ్చేంత వరకు హర్మూజ్ ఏంటన్నది చాలా మందికి తెలియదని చెప్పాలి దేశంలో. అట్లాగే ఇప్పుడు పీకాక్స్ పర్వతం గురించి ఎందుకు చర్చ వస్తుందంటే, పీకాక్స్ పర్వతంలో ఏముంది, ఏమేం కేంద్రాలు ఉన్నాయి, అణు విద్యుత్ కేంద్రం అక్కడి నుంచే మొదలవుతోంది. సో ఇరాన్కు ఆయువు పట్టు అదే. బట్ ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 100 మీటర్ల లోతుగా ఉంది అన్నది కూడా అఫ్కోర్స్ నిన్న మన డిబేట్లో మాట్లాడుకున్నాం, మీరే ఈ విషయాన్ని ప్రస్తావించారు. 90 మీటర్ల వరకు కూడా వెళ్ళేటువంటి శక్తి అమెరికాకు లేదు. ఈవెన్ బంకర్ బాస్టర్ లాంటి బాంబులు కూడా పూర్తిగా నాశనం చేసేటువంటి పరిస్థితి లేదు. బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో అమెరికా ఏం చేయగలదు? పూర్తిగా లోపలికి చొచ్చుకపోగలదా, లేదంటే కేవలం సొరంగ మార్గాలనే క్లోజ్ చేయగలదా? హర్మజ్ జలసంధిని దిగ్బంధించినంత, లేకపోతే గేటు బయట ఉండే అంత ఈజీ అయితే కాదు. ఇప్పుడు ఇరాన్ 3 రకాలుగా, మనం భౌగోళిక ప్రాంతాన్ని 3 రకాలు విభజించవచ్చు. ఒకటి మంచి సారవంతమైన నేల ఉంది, ఎడారి ఉన్నది. మూడోది పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి అక్కడ. దీంతో ఏమైందంటే, వీళ్ళ రహస్య స్థావరాలను పర్వతాల కింద దాదాపు 100 మీటర్లు అంతకంటే లోతు కూడా తీసుకొని అదొక పెద్ద గుహలు తయారు చేసుకున్నారు. అందుకనే నిన్న మన ప్రస్తావించింది అదే. గతంలో దాని మీద దాడి చేసి నిలువున వెళ్లే క్షిపణులు దాడి 9 మీటర్ల కానీ దాటిపోలేదు, అది సేఫ్ గా ఉంది అంటున్నారు. ఇక్కడ కూడా
ఇప్పుడు భూతల యుద్ధంలో గెలవడం కష్టమని అమెరికాకు తెలుసు కనుక ఆ ఆకాశం గగనతల యుద్ధం చేస్తుంది. కానీ ఇరాన్ చాలా భౌగోళికంగా కూడా పెద్ద దేశం. ఇప్పుడు ఇటు పక్క హర్మోజ్ జలసంధికి ఇటు పక్క 4-5 దేశాలు ఉంటే అంతకంటే పెద్ద దేశం ఇటు ఉన్నది ఒకటే దేశం. ఇప్పుడు ఇటు పాకిస్తాన్ పక్కన ముందు పెడితే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ ముందు పెడితే చాలా అంటే గల్ఫ్ దేశాలు మొత్తం వాటి దిక్కు దాకా ఒకటే ఇరాన్ దేశం ఉన్నది. కనుక అక్కడ 3-4 భౌగోళిక పరిస్థితులు గుట్టలు కొండలు ఉండడం వల్ల ఒకటి, వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి రెండోది, మళ్ళీ ఆయిల్ నిక్షేపాలతో అది బాగా సంపన్నమైంది. చాలా సంస్కృతి పరంగా కూడా పర్షియన్ కంట్రీ అది. యాక్చువల్ గా 1932 దాకా పర్షియా దేశం అది. మనం పార్సిగుట్ట అని ఇక్కడ ఒకటి ఉంటుంది మనకు మన సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరనే పార్సిగుట్ట ఉంటది. పార్సిగుట్ట పర్షియన్స్ అప్పుడు వచ్చారు అక్కడి నుంచి. అంటే మన సంస్కృతి ఇండో ఆరియన్ సంస్కృతి, ఇరాన్ అనేది ఆర్యన్ది కదా, ఇండో ఆరియన్ సంస్కృతి అక్కడి నుంచి వచ్చింది మనకు. యాక్చువల్ గా ఈ సింధు నాగరికత సింధు నది జలాలది, కానీ పర్షియన్ నాగరికత మనకు చాలా పేరెంది కదా. అంటే ఇండియాలో పర్షియా ఇరాన్ నాగరికత చాలా ఉంటుంది మనకు. కనుక నాగరికతలో ఎక్కువ రోజులు వేల సంవత్సరాల నాగరికత. అందుకనే ఇరాన్ ఎప్పటికీ ఏమన్నది అంటే మీరు మహా అయితే 250 ఏళ్ల చరిత్ర, ఇది అమెరికా అంటది ఎప్పుడైనా 250 చరిత్ర, భారత్ గాని ఇరాన్ గాని బ్రహ్మాండమైన చరిత్ర అంటారు. భారత్ అంటే మన మయన్మార్ నుంచి మొదలుకొని ఆఫ్ఘనిస్తాన్ దాకా భారతే. గాంధారి దేశం మనదే, గాంధారి అంటాం కదా, కాందహార్ ఇప్పుడు కాందహార్. అట్లా ఇరాన్ నుంచి వలసలన్నీ అట్టించి వచ్చింది. ఆర్యన్ సంస్కృతి అట్లా వచ్చిందే మనకు. కనుక అట్లా చూసుకుంటే మనకు ఇరాన్ లో భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా అమెరికా ఏ దాడులు చేసినా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు భూతల యుద్ధం చేస్తే ఖచ్చితంగా మీ సైనికులు తీసుకెళ్లి ఎర్ర సముద్రంలో పడేస్తాం, షార్క్ చేపలకు ఆహారం చేస్తామని ఇరాన్ ఎప్పటి నుంచో హెచ్చరిస్తుంది. అందుకని నిండా మునిగిన వాడు ఒకటి, తావుకు సిద్ధమైన వాడిని ఎవడు ఏం చేయలేడు. ఇప్పుడు మొండివాడు రాజు కంటే బలవంతుడు కదా శ్రీకాంత్. అందుకని ఏమంటే అంటే వీడు మొండిగా ఉన్నాడు, వాడు ఒకటే పద్ధతిలో ఉన్నాడు. మీరు మా తెరువు రాకండి, మీ తెరువు రాకండి, ఒకటే పద్ధతిలో ఉన్నాడు. దాంతో పాటు